చూపించాలి. యేసు ప్రభువారి మీద కక్ష కట్టిన వారిని యేసు క్షమించాడు. బందిపోటు దొంగ అయినటువంటి బరబ్బాని కూడా దేవుడు ఏం చేశాడు? బరబ్బా, నాకు నీకు పొత్తు లేదు, కానీ కత్తికి కరుణకు పొత్తు లేదు, కానీ నీ కొరకు నా ప్రాణం పెడతానన్నాడు. మాట మీద నిలబడినటువంటి యేసయ్య మాట మీద నిలబడ్డా. మరి బరబ్బాని విడుదల చేయాలా, యేసయ్యని విడుదల చేయాలా అంటే యేసుప్రభువు ఏమన్నారు చెప్పండి? ఆయన అలాగ మౌనంగా ఉన్నాడు, కానీ అందరూ కూడా ఎవరికి కేకలేశారు? బరబ్బాను విడుదల చేయండి, యేసయ్యని సిలువ వేయండి అన్నారు. ఆ మాట అనడానికి గల కారణం ఎవరు? యేసుప్రభువారే. ఎందుకు అంటే ఆయన మాట ఇచ్చాడు కనుక ప్రజల నోటి నుంచి ఆ మాట పైన తండ్రి అని దేవుడు అనిపించాడు. ఇప్పుడు యేసుప్రభువారు సిలువ వేయబడ్డం మేలు, అవునా కాదా? ప్రజలందరి రక్షణ కొరకు ఒక వ్యక్తి ఏమైపోవాలా? ఒక నిరపరాధి చచ్చిపోవాలా? చచ్చిపోతేనే ఏమవుతుంది? మేలనేది జరుగుతుంది. కనుక ఆయన రక్షకుడు, కనుక ఆయన ప్రతి ఒక్కరి పాపముల కొరకు బలి అవ్వడానికి వచ్చారు.